ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిగా నేను ఈరోజు వినుకొండ ఈ ఆర్టీసీ డిపోని అదే రకం బస్టాండ్ని చూడడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో స్త్రీశక్తి పథకం వచ్చింది. ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ప్రయాణికుల యొక్క అవసరాలు ఏంటి, మా బస్సులు ఏ రకంగా తిరుగుతున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మా కండక్టర్లు డ్రైవర్ ఏ రకంగా ఉన్నారు, మా గ్యారేజీ స్టాఫ్ ఏ రకంగా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి నేరుగా వచ్చి పరిశీలించి మా పరిసరాల పరిశుద్ధ ఆర్టీసీ స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటి ఒక కార్యక్రమంలో ఇక్కడ ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నాయా, డస్ట్బిన్స్ కానీ స్వీపింగ్ ప్యాడ్స్ కానీ లేదా యాప్రాన్స్ కానీ ఇలాంటి అనేకం కూడా రేపు డిసెంబర్ 1 మళ్ళీ ఫస్ట్ వీక్లో వచ్చి వాటన్నిటినీ కూడా సమకూర్చుకొని మన ఆర్టీసీ బస్టాండ్ అంటే ఒక బాగా సుందరంగా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇప్పటికే నేను బస్సులో పల్లె వెలుగులో కానీ అదే రకంగా డీలక్స్ బస్సుల్లో కూడా ఎక్కి చూశాను. ప్రయాణికులు ఆర్టీసీ సేవల పట్ల సంతృప్తిగా ఉన్నారు. దాన్ని మేము కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ కంటే కర్ణాటక కంటే కూడా మా ఆర్టీసీ కార్మికుల కారణం చేత కండక్టర్లు డ్రైవర్లు మా యొక్క గ్యారేజ్ స్టాఫ్ మా అధికారుల వల్ల ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అదే రకంగా ప్రయాణికులు కూడా మహిళామ తల్లులు కూడా అనవసరమైన ప్రోగ్రాం పెట్టుకోకుండా అవసరం మేరకే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఎక్కడ గొడవలు లేవు, బస్సులు బ్రేక్ డౌన్ లేవు. ఆ రకంగా మా యొక్క అందరు సమిష్టి కృషితో ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా మా ఎండీని చైర్మన్ని అభినందించడం జరిగింది. రాబోయేటువంటి రోజులు ఇంకా కూడా మా ప్రయాణికులకి ఎక్స్ట్రా బస్సులు తీసుకురావడానికి కోసం కానీ అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఒక ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు కూడా అతి త్వరలో వస్తాయి. ఇందాక చాలామంది చెప్తున్నారు ఇంకా బస్సులు అవసరం ఉంది. ఎందుకంటే ప్రయాణికులు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆర్టీసీ పట్ల ఆకర్షితులయ్యారు కాబట్టి ఆ దిశలో మేము కూడా అవన్నీ ఏర్పాటు చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తున్నాం.